దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని నమ్ముచు ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవాది దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా పొందుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలు భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 87వ సంకీర్తన 3వ చరణమును చదువుకుందాం. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేశమా, పట్టణమా, మనుషులందరూ కూడా నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. ఒకప్పుడు నిన్ను చిన్నచూపు చూశారు, అవమానించారు, దేనికి కూడా ప్రయోజనం లేనటువంటి వ్యక్తిగా నిన్ను చూశారు. నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిగా, పనికిరానటువంటి ఒక పాత్రగా నిన్ను చూశారు. ఎన్నో అవమానాలు నీ జీవితంలో అనుభవించి ఉన్నావు. ఎంతోమంది నిన్ను నిందించి ఉన్నారు, చిన్న చూపు చూశారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్తారంట. దేని స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము. మనుషులందరూ చూచి, నీ బంధువులందరూ చూచి, నీ స్నేహితులందరూ చూచి నీ గురించి గొప్ప సంగతులు చెప్పుకుంటారంట. ఇప్పుడు నేను చూసి చెప్పవచ్చు, అతనికి ఉద్యోగం లేదు, డబ్బులు లేదు, ఆస్తి లేదు, ఆరోగ్యం లేదు, అంతస్తు లేదు, ఇతనితో మనం సహవాసం చేయడం వేస్ట్ అని అనుకోవచ్చు, ఇతనితో మాట్లాడడమే వేస్ట్ అని అనుకోవచ్చు, ఇతనికి ఫోన్ చేయడమే వేస్ట్ అని అనుకోవచ్చు. ఒకవేళ చిన్న చూపు నిన్ను చూస్తున్నారేమో. వాక్యం తెలియజేస్తుంది, మనుషులందరూ కూడా నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పే సమయం రాబోతూ ఉంది. అది ఈ దినమే. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచబోతూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని పట్టణమో అనగా ఆయన బిడ్డలుగా మనం జీవిస్తామో, నమ్మకముగా దేవుని కోసం మనం జీవిస్తామో, బ్రతుకుతామో, అప్పుడు మనుషులు మనల్ని చూసి గొప్ప కార్యాలు చెప్తారంట, గొప్పగా చెప్తారంట. మన జీవితాలలో పరిశుద్ధాత్మదేవుడు అటువంటి కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు గెరారు దేశంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నాడు. తనకు ఒంటరి జీవితంలో ఆ గెరారు దేశంలో దేవుణ్ణి నమ్ముకొని ఒక చిన్న విత్తనం వేశాడు. దేవుడు ఆశీర్వదించాడు. బావులు తవ్వాడు. అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లందరూ కూడా అతనిని చూచి అసూయపడి అతడు తవ్విన ప్రతి బావిని కూడా పూడ్చివేసినట్లుగా మనం చూస్తాం. అతడు అభివృద్ధి చెందడం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇష్టం లేదు. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా అతనిని బాధపడుతూ ఉన్నారు, నీచంగా చూస్తూ ఉన్నారు, చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇతడు మన ముందే ఇలా ఎదుగుతున్నాడా, ఇతడు నాశనమైపోవాలి, పతనమైపోవాలి అని వారు అనుకున్నారంట. కానీ దేవుడు అతనిని ఆశీర్వదించారు. అప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి వారు ఏమన్నారంటే, అయ్యా, దేవుడు నీతో ఉండడం మేము చూచాము. ఇస్సాకుని ఘనపరిచినట్లుగా, దేవుని కార్యాలు వారు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఒకప్పుడు ఇస్సాకా అనుకున్నటువంటి వారు, ఇస్సాకు మామూలు వ్యక్తి కాదు, ఇస్సాకులో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడని వారు గుర్తించినట్లుగా, ఇస్సాకును గుర్తించినట్లుగా మనం చూస్తాం. నిజమే, ఏ మనుషులైతే నీచంగా మాట్లాడారో, చిన్న చూపు చూశారో, అటువంటి వారు ఇస్సాకు దగ్గరికి వచ్చి, మాతో నీవు నిబంధన చేయి, మాకు సహాయం చేయము అని మాట్లాడినట్లుగా వాక్యాలు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఎవరైతే నిన్ను చిన్న చూపు చూస్తున్నారో, నిందిస్తూ ఉన్నారో, అటువంటి వారి మధ్యలో నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు, నిన్ను దీవించబోతూ ఉన్నాడు, నీ పరిస్థితులను మార్చబోతూ ఉన్నాడు. కాబట్టి నీవు దేవుని పట్టణముగా, దేవుని బిడ్డగా జీవించినప్పుడు
ఖచ్చితంగా నేను ఆస్వాదిస్తాడు. మనుషులందరూ నిన్ను గనపరిచేటట్లుగా ఆయన చేస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాగ్దానము వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు నాయన. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి. మనుషులందరూ గనపరిచేటట్లుగా మీరు చేయండి ప్రభా. ఏ విన్నపముతో కష్టముతో మీ సన్నిధికి వచ్చి ఉన్నారో, అడుగుతూ ఉన్నారో, వారి జీవితాలలో గొప్ప కార్యములు చేయమని, సహాయం చేయమని, నెమ్మది అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.